బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. 2024లో పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా, కేశినేని చిన్ని గారికి టికెట్ వచ్చినా రాకపోయినా ఇదే లక్ష్యంతో విజయవాడను అంటిపెట్టుకొని ఉంటూ సర్వీసు కొనసాగిస్తారా? అదే చెప్పాను ఇందాక, అన్నా క్యాంటీన్లు అయితే ఆపుతానేమో కానీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేస్తారు కాబట్టి మిగతా ఏ సర్వీస్ యాక్టివిటీ, నా మెడికల్ క్యాంపులు కానీ నా ఇది కానీ ఏది కూడా నాకు సీట్ వచ్చినా రాకపోయినా, తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా రాకపోయినా నా సర్వీస్ యాక్టివిటీ కేశినేని ఫౌండేషన్ తరఫున నిరంతరం కొనసాగుతుంది. ఎంపీగా ఉన్నంత కాలము కేశినేని నాని గారు చేయలేదేంటి? మీరు ఎంపీ అయితే ఏం చేయాలనుకుంటున్నారు? అసలు నేను ఎంపీ అవుతానని మీకు చెప్పలో, మళ్ళీ నిరంతరం నన్ను ఎక్కడో చూసి మీరు ఇరికిచ్చేద్దామని చూస్తున్నారు. ఆయన చేయలేనిది ఏమి లేదు, నేను చేయలేదని నేనేమీ అంటలేదు. ఆయన 2014లో చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో రతన్ టాటా గారిని తెచ్చి టాటా ట్రస్ట్ అని పెట్టారు. కాదే 2019 చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోగానే రతన్ టాటా గారు కూడా వెళ్ళిపోయారు. కాబట్టి నేను ఏమంటానంటే నిరంతరం ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీ, సిఎస్ఆర్ యాక్టివిటీ కాన్స్టిట్యున్సీలో చేయాలని కోరుకుంటున్నాను. కొంచెం 2019 నుంచి కొంచెం తగ్గించారేమో, కానీ 2014 to 19 కొన్ని సర్వీస్ యాక్టివిటీలు బాగా చేశారు. అవి చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను అయితే ఏం చేస్తాను అనడానికి నేను అయినాక సమాధానం చెబుతాను. కేశినేని నాని గారి దగ్గర నోటు బలం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 2024లో చిన్నీతో నోటు బలం ఎక్కువ ఉందని చిన్నీకి బీఫామ్ ఇస్తే, ఎంపీగా బీఫామ్ ఇస్తే మీకు ఓటు ఎందుకు వేయాలంటే ఏమంటారంటే కేశినేని చిన్ని వెనకల నోటు బలం ఉందని వేయాలా, లేదంటే కేశినేని చిన్ని సర్వీస్ని చూసి వేయాలా, లేదంటే పార్టీ బలాన్ని చూసి వేయాలంటారా? చిన్ని దగ్గర మీరు అనుకున్నంత నోటు బలం లేదు, సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నా. నా దగ్గర అనుకున్నంత నోటు బలం లేదు, నాని గారి దగ్గర నోటు బలం లేదు అనేది కూడా తప్పు. పార్టీలో ఏదన్నా నాయకత్వంలో ఏదన్నా ఇబ్బంది ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆయన కూడా బాగా ఫైనాన్షియల్గా ఇబ్బంది లేని పరిస్థితిలోనే ఉన్నారు. నోటు బలం గురించి అయితే పార్టీ సీట్ ఇవ్వదు. ఇవాళ నోటు బలాలు పనిచేసే పరిస్థితి కాదు ప్రజల్లో. ప్రజలు ఓన్లీ ఎవరైతే మంచి నాయకుడో వాడిని ఎన్నుకోవాలని ఉన్నారు. మనం ఈ మధ్య చూసాం, రీసెంట్గా ఇక్కడ తెలంగాణలో కొన్ని ఎలక్షన్స్ జరిగినాయి. ఈటెల రాజేంద్ర గారి విషయంలో నోటు బలం పనిచేసిందా? పనిచేయలేదు కదా. అట్లాగే ప్రజలు చాలా తెలివిగలవారు. నోటు బలం పనిచేయదు. ఎవరు మంచి నాయకులు వాళ్ళని ఎన్నుకుంటారు, ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళని ఎన్నుకుంటారు. నోటుతో ఈసారి పని లేదు, వాళ్ళ ఇబ్బందులే పని. కాబట్టి పార్టీ అనేది నోటు గురించి ఆలోచించదు. చాలామంది పార్టీలో ఇవాళ పెట్టుకునే పరిస్థితి నిజంగా తెలుగుదేశం అభ్యర్థులు ఎవరికి లేదు. అయినా కూడా పార్టీ అభ్యర్థులు వాళ్ళని గెలిపించడానికి ప్రజలు ఉన్నారు కాబట్టి పార్టీ నాయకత్వం డెఫినెట్గా అటువంటి గొప్ప నాయకులందరికీ డబ్బులతో సంబంధం లేకుండా సీట్ అయితే ఇస్తుంది. పార్టీకి కూడా తెలుసు ఈసారి ప్రజలు డబ్బులతో కాదు, ఎవరైతే మంచి నాయకులు ఎన్నుకునేటట్టు ఉన్నారని చెప్పి పార్టీకి కూడా తెలుసు. కాబట్టి నోటు బలం ఉన్న నాయకుడికి పార్టీలో సీటే ఉండదు, ప్రజాబలం ఉన్న నాయకుడికే సీట్ ఉంటుంది పార్టీలో. మొదటి నుంచి అడగాలనుకుంటున్నాను, కేశినేని నాని గారు విజయవాడలో రాజకీయంగా ఒక స్వింగ్లో ఉన్న కాలంలో చిన్ని గారి గురించి ఎవరికి పెద్దగా తెలియదు. అక్కడ వ్యాపారంగా హైదరాబాద్లో ఉండిపోయారు, హైదరాబాద్ విజయవాడ తిరుగుకుంటూ. చిన్ని గారి గురించి పెద్దగా ఎవరికి ప్రాచుర్యం లేదు, ఎవరికి కూడా తెలియదు అనమాట. నాని గారి గురించి అందరికీ తెలుసు. అయితే 2014 తర్వాత అనుకుంటాను, 2019 తర్వాత అనుకుంటాను, హైదరాబాదులో ఎంపీ కేశినేని నాని గారి స్టిక్కర్తో మీ వాహనానికి అతికించుకొని ఇక్కడ మీరు తిరుగుతుంటే కేశినేని నాని గారు మీపై ఫిర్యాదు చేశారు పోలీసులకు. నా స్టిక్కర్ అతికించుకొని తిరుగుతున్నారు, నాకు సంబంధం లేదు అనేసి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన తరువాతే కేశినేని చిన్ని అనే వ్యక్తి తెర మీదకి వచ్చాడు. రావడం విజయవాడలో మకాం వేసి సర్వీస్ చేసి అన్నను ఇబ్బంది పెట్టే స్థాయికి వచ్చాడు అంటారు, నిజమేనా? ఈ స్టిక్కర్ అనేది మీరు చూస్తే ఎవరో ఒకళ్ళు, మీరు ఆ కంప్లైంట్ చూస్తే ఎవరో ఒకళ్ళు ఫలానా కారు నెంబర్లో నా స్టిక్కర్ వేసి తిరుగుతున్నారు అని ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో మీరు చూస్తే సెక్షన్లు కూడా వారే మెన్షన్ చేశారు. ఏది 420 అని 480 అని నాన్ బెయిలబుల్ సెక్షన్లు అన్నీ పెట్టేశారు. అది కారు నాదని తెలుసు, ఆ కారు నా వైఫ్ పేరు మీద ఉందని తెలుసు, నా వైఫ్ పేరు మీద ఉంది, లేడీస్ పేరు మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ కేసు పెట్టమని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పెట్టారు. అంతేకాకుండా విజయవాడ పోలీస్ కమిషనరేట్లో కూడా పెట్టారు. నాకు ఆ కంప్లైంట్ పెట్టిన విషయం కూడా తెలియదు. ఆ కారులో నేను జర్నీ చేస్తుంటే హైదరాబాద్లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరో కారు ఆపారు. ఆపితే కేసులు ఏమీ లేవు, ఎందుకు ఆపారంటే ఎంతో మీది రెడ్ మార్క్ ఉంది, మీరు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళన్నాను. కారు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళా. కమిషనర్ ఆఫీస్లో మొత్తం చెక్ చేసి ఏం లేదు, మీ మీద ఒక కంప్లైంట్ ఉందని. ఏం కంప్లైంట్ ఉందని అన్నాను. ఏంటి ఇట్లా ఏదో స్టిక్కర్ వేసుకు తిరుగుతున్నారని ఏదో ఈ సెక్షన్లోనే ఒక లెటర్ చూపించారు. స్టిక్కర్ ఉంటే చెక్ చేసుకోండి అన్నాను. చెక్ చేసుకున్నారు, కారుకి స్టిక్కర్ లేదు. నెంబర్ 1.
అది పీకే శర్మ. అది ఆయన స్టిక్కర్ కాదు, లేకపోతే అది వేరే కాదు. తెలిసి ఎట్లా తెలుస్తుంది, కారు సడన్గా ఆపారు. నేను ఒక ఎక్కడో కాదు, మాదాపూర్ సిగ్నల్ దగ్గర సమాచారం వచ్చి ముందే పీకే అవతల పడేసి సమాచారం రాలా నాకు. అదే ఆ రోజే కరెక్ట్గా తెలిసింది. స్టిక్కర్ ఆయన స్టిక్కర్ ఇవాళ వరకు నేను చూడలే. ఆ కారు మా అబ్బాయి వాడే కారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఏదైనా స్టిక్కర్ వేస్తే వేసుకుని ఉండొచ్చు, స్టిక్కర్ అయింది అయితే కాదు. కానీ ఆ రోజుకి స్టిక్కర్ లేదు. ఆడ అమెరికా వెళ్ళిపోగానే ఇప్పటికప్పుడు ఏ కార్ని కూడా క్లియర్గా స్టిక్కర్ కాదు అన్నీ తీసేస్తాం. ఎక్కడన్నా మిస్ అయితే మిస్ అయ్యవచ్చు, లేకపోతే వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని 100 మంది వేసి తిరుగుతున్నారు. అది ఒక పెద్ద ఇది కాదు. ఇప్పుడు పోలీసులు కూడా స్ట్రిక్ట్గా అయిపోయి దాన్ని చేస్తున్నారు. అది జరిగిందని నేను అంటలా. పోలీసులు పట్టుకున్నప్పుడు మాత్రం ఏ కారులోనూ కంప్లైంట్ క్లియర్గా లేదు. రెండోది, ఆయన స్టిక్కర్ అనేది ఇంతవరకు ఆయన 2014 నుంచి ఇప్పుడు దాకా ఎన్నికైన దాకా నేను ఎప్పుడు స్టిక్కర్ చూడలేదు. ఆయనైనా ఫలానా కారు ఫలానా మా తమ్ముడు వేస్తూ తిరుగుతున్నాడు కాబట్టి వెంటనే చేయండి అనే చర్య చెప్పొచ్చు క్లియర్గా. ఏదేదో డొంక తిరుగుడు కబుర్లు అన్నీ చేసి లేడీస్ని కేసులు ఇరికించడం అనేది ఇబ్బందిగా అనిపించింది నాకు. నేను అదే చెప్తున్నా, దీంట్లో చంద్రబాబు నాయుడు గారో ఇంకోళ్ళో చేసింది కాదు. ఆ ఇబ్బంది మూలంగానే మీరు అన్నట్టు కరెక్ట్గా చెబుతున్నా, ఆ ఇబ్బంది మూలంగానే ఇంట్లో ఆడపిల్లలను కూడా స్పేర్ చేయలేని ఇబ్బంది ఎందుకు వస్తుందో నాకు అర్థం కాకే నేను వచ్చానని ఇప్పటికి ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పలేదు, కానీ మీ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్తున్నాను. అదే నన్ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం. ఇంట్లో లేకపోతే నిజంగా జరిగి ఉండుంటే ఒక ఆడపిల్లని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే అసలు నేను ఎక్కడ పెట్టుకోవాలి నా మొహం. కాబట్టి ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పలేదు, మీ ఇంటర్వ్యూలో ఆ విషయమే నాకు ఇబ్బంది అనిపించి నా సర్వీస్ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటా. నా పేరు కూడా నేను ప్రజల్లో తీసుకెళ్తున్నానే కానీ నేను పోటీగా రాట్లా. నేను చెప్తున్నా, మేము పోటీగా రాట్లా. నేను కూడా పలానా వాడిని ఉన్నాను అనేది ప్రజలకు తెలియపరుస్తుంది. మీ ఐడెంటిటీని నా ఐడెంటిటీని మళ్ళీ నేను కాపాడుకున్నాను. అందుకే విజయవాడకు వచ్చారు. అన్న మీద కసితో వచ్చారు. కసితో కాదు, నా బాధతో. బాధ. నేను ఇప్పటికీ చెప్తున్నా, నా భార్యని ఇబ్బంది పెట్టాలని చూశాడు అన్న బాధ మీలో లేదా? బాధే అంటున్నా నేను, అదే చెప్తున్నా, కసి కాదు బాధ. ఇప్పుడు ఆయన ఆ రోజైనా ఆయన పిలిచి ఎరా తప్పు జరిగిందంటే నేను శుభ్రంగా సర్దుకుని ఉండేవాడిని. అసలు పెట్టకూడదు మన ఇంట్లో ఆడవాళ్ళు. అప్పుడు వాళ్ళు హౌస్ వైఫ్, పోనీ వర్కింగ్ ఉమెన్, పోనీ ఏమైనా ఇష్యూలు ఉన్నాయా మాకు, లేడీస్తో ఇష్యూలు ఉన్నాయా? లేవు కదా. అటువంటి ఇబ్బందులు ఎందుకు పెట్టాలని, అది నా బాధ. అంతవరకు ఎందుకు వచ్చారంటారు మీ అన్న? అదే నేను చెప్పా కదా దాని నుంచి మిమ్మల్ని 20 సంవత్సరాల నుంచి మీరు ఇంటర్వ్యూ చేసి ఎందుకు 20 సంవత్సరాల నుంచి ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నామని మీరే అడగాలని నేను అడుగుతున్నాను. ఓకే, మరొక కోణము, ఇది కొంతమంది అంటున్నారు ఇది అన్నదమ్ములు ఆడుతున్న డ్రామా అండి ఇదంతా కూడా. ఎలా కేసీఆర్ నానికి ఈసారి టికెట్ రాదంటే చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే కేసీఆర్ నానితో డబ్బు లేదు కాబట్టి కేసీఆర్ నానిని దూరం పెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక కేసీఆర్ నాని కాకుండా వేరే వాళ్ళ కోసం ఇబ్బంది అవుతుంది కాబట్టి తమ్ముడు చిన్ని వచ్చి అక్కడ ప్రయత్నిస్తారు. వస్తే నానికి రావాలి అంటే చిన్నికి రావాలి, కేసీఆర్ కుటుంబాన్ని దాటిపోకూడదు టికెట్ అనే ఉద్దేశంతోనే చిన్న అరంగేట్రం చేశారు అక్కడ. ఇది అన్నదమ్ముల డ్రామా అని కొంతమంది అంటున్నారు. వారికి మీ సమాధానం ఏంటి? మా కుటుంబాన్ని అయితే రోడ్డు మీద వేసుకోం కదా, క్లియర్గా మీరు చెప్పండి. ఆయన తీసుకెళ్ళి నేను నుంచోను, మావాడు బాగున్నాడు కాబట్టి మీరు ఆయనకి సీటు ఇవ్వండి అంటే ఆయన కూడా కాదనే పరిస్థితి ఉండదు. కాబట్టి అటువంటి పిచ్చి ఆలోచనలు కాదు, బాధతోనే చేసిన పని. కానీ బాధతో కూడా నేనేమి ఆయనకి పోటీగా నేనేమి రావట్లా. నేను సర్వీస్ ప్రోగ్రాంలోనే వస్తున్నాను. నా బాధలో కూడా నా ఐడెంటిటీని నేను కాపాడుకుంటున్నాను. పలానా అనేవాడు కూడా ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ రా బాబు, అంటే మంచిగా జనాల్లో ఉంటున్నాడు, జనాలు వీడి పలానా. నేను అంతకుముందు తెలియదు కదా ఎవరికంటే, నేను ఉన్నానని తెలియపరుచుకుంటా సేవా కార్యక్రమాల ద్వారా పార్టీ చేస్తున్నాను. రెండోది, మేము డ్రామా ఆడాల్సిన పని లేదు. ఆయన ఉంటే డైరెక్ట్గా నా నేచర్ కూడా ఉన్నది ఏదో దాచుకుని బయటకు చెప్పే. ఇప్పుడు ఇంతసేపు చూశారు, నేను ఏదో దాచుకుని చెప్పాల్సిన పని కూడా లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నాకు నిజంగా ఆయన సీటుకి ఆయన ఇస్తే ఆయన్ని గెలిపించుకుంటాం, లేదు ఇంకెవరికన్నా ఇస్తే వాళ్ళని గెలిపించుకుంటాం, అంతటితో ఇది. కానీ బాధతో మాత్రం వచ్చా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.